బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయంను ఆనంద్ ద్వారా మనము వేద శాస్త్రాల్లో ఏం చెప్పారు, సనాతన ధర్మానికి సంబంధించిన ప్రామాణికాలుగా పురాణాలలో ఏం చెప్పారు అనేది మనము అనంతబాయ్ ద్వారా తెలుసుకుందాము. అన్నిటికంటే గొప్ప జ్ఞానం గురించి ఆలోచించండి. మీరైతే వింటూ ఉన్నారు, కానీ బుద్ధిని కూడా నడిపించండి. మరి బాపూజీ అయితే ఫిలాసఫీ చక్కగా ఎంతో అందంగా మనకు అర్థం చేయించారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా జ్ఞానం భారతీయ ధర్మ గ్రంథాల్లో గొప్ప జ్ఞానము అని మనం ఇప్పుడు ఒప్పుకున్నాము. ఏ వ్యక్తి అయితే ఆత్మస్వరూపము అనగా ఆత్మ మరియు పరమ సత్యము అనగా బ్రహ్మ బోధ అనేది పొందుతూ ఉంటారో అదే కరెక్టు అని అనుకుంటారో అది పరమ సత్యము. ఆత్మయే పరమాత్మని యొక్క అంశ. ఇది పరమ సత్యము. ఆత్మ మరియు పరబ్రహ్మ యొక్క బోధ ఎవరైతే చేస్తూ ఉంటారో అది సత్యమైన జ్ఞానం. జ్ఞానము అంటే ఆత్మ ఈ బ్రహ్మాండంలోను అనగా ఈశ్వరుడి యొక్క వాస్తవిక స్వరూపమును అర్థం చేసుకున్నటువంటి ప్రక్రియ. వేద ఉపనిషత్తు పురాణాల్లో సర్వోత్తమైనటువంటి జ్ఞానం విభిన్న దృష్టికోణంతో కూడా వ్యాఖ్యానించబడింది. వేదాల అనుసారంగా అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఋగ్వేదంలో రాశారు. సత్యమైనటువంటి బృహద అరణ్యంలో కూడా చెప్పడం జరిగింది. జ్ఞాని విభిన్నమైన పేర్లతోటి పిలువపడుతూ ఉంటుంటారు. అయితే సత్యాన్ని అర్థం చేసుకోవటం అన్నిటికంటే గొప్పది. ఋగ్వేదంలో చెప్పారు, అథర్వ వేదంలో చెప్పారు, ఆత్మ మరియు బ్రహ్మాండానికి మధ్య ఐకత్యం ఏకత అనేది ఉంది అని చెప్పడం జరిగింది. మరి యజ్ఞము మరియు ధ్యానము యొక్క మాధ్యమంతో జ్ఞానంను పొందవచ్చు అని కూడా ఇచ్చారు. వేదాంత దర్శనంలో ఉపనిషత్తుల యొక్క సారము అంటే అహం బ్రహ్మస్మి అని కూడా అనటం జరిగింది. అన్నిటికంటే గొప్ప జ్ఞానం మై బ్రహ్మము, నేను బ్రహ్మని అనేటువంటి విషయాన్ని అహం బ్రహ్మస్మి అని వ్యక్తి ఎవరైతే అర్థం చేసుకొని ఈ వైపుకు వెళ్తూ ఉంటారో ఆత్మ మరియు పరమాత్మ వేరు కాదు అని తెలుసుకుంటూ ఉంటారో అది సత్యమైన జ్ఞానాన్వేషణను వాళ్ళు పొందినట్టు. ఉపనిషత్తుల అనుసారంగా ఆత్మ బ్రహ్మ జ్ఞానము కలిగినది. కఠోపనిషత్తులో కూడా చెప్పారు, అన్నిటికంటే గొప్ప జ్ఞానము ఆత్మ జ్ఞానము. అయం ఆత్మ అని, బ్రహ్మస్వరూపమును అని, సర్వోత్తమైన చైతన్యమును అని, ఒకటే అని అనుభవం పొందటం. అంటే ఆత్మ మరియు బ్రహ్మ ఏకత్వం యొక్క అనుభవం కఠోపనిషత్తులో అన్నిటికంటే గొప్ప జ్ఞానంగా చెప్పబడింది. ఆత్మకు జన్మ మరణ చక్రంలో వస్తూనే ఉంటుంది. అయితే ఆత్మకు జన్మ అనేది ఎప్పుడు తీసుకోవటం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఆత్మ మరి చనిపోయేది లేదు, శాశ్వతమైనది అని చాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పారు. తత్వమసి అంటే నేను అదే బ్రహ్మస్వరూపమును, ఆత్మస్వరూపము నేనే. మరి ఆత్మ మరియు బ్రహ్మ మధ్యన ఏ భేదము లేదు. బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మలో ఎంతైతే శక్తి ఉందో అది ఆత్మ లోపల కూడా ఉంటుంది. ఈ జ్ఞానము ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటారో వాళ్ళు అజ్ఞానం నుండి విముక్తి పొందుతారు. అవిద్య అనగా అజ్ఞానము యొక్క అంతము అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పబడి ఉంది. అజ్ఞానము అంటే మాయ, మోహము, అన్నిటికంటే పెద్ద బంధన ఇదే. ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపమును అర్థం చేసుకోవటం అన్నిటికంటే గొప్ప జ్ఞానము. పురాణాల అనుసారంగా అన్నిటికంటే గొప్ప జ్ఞానము భాగవత పురాణంలో కూడా రాయబడి ఉన్నది. కాబట్టి భక్తి మరియు ఈశ్వరుడితో పాటు అనుసంధానం, భక్తిలో ఈశ్వరుడితో పాటు అనుసంధానం సంబంధము గురించి కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతలో ఉపదేశించారు.
మ్, ఏదైతే ఎవరైతే నన్ను నా వాస్తవిక స్వరూపమును తెలుసుకుంటారో వాళ్ళే అందరికంటే గొప్ప జ్ఞాని అని గరుడ పురాణంలో కూడా చెప్పబడి ఉంది. ఆత్మ యొక్క కర్మ మరియు దాని యొక్క ఫలితము యొక్క జ్ఞానము అన్నిటికంటే గొప్ప జ్ఞానము. అంటే కర్మ సిద్ధాంతం గురించి, ఏ కర్మతోటి ఆత్మ జన్మ మరణ చక్రంలో ఇరుక్కుపోతుందో అనేది తెలుసుకునేటువంటి జ్ఞానము. జ పునర్జన్మ మృత్యు యొక్క చక్రం నుండి విముక్తి పొందటానికే ఆత్మజ్ఞానం చాలా అవసరము అని శివపురాణంలో కూడా చెప్పడం జరిగింది. భగవాన్ శివుడికి ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ధ్యానము ద్వారా ఆ వ్యక్తి మోక్షం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. ధ్యానము వాళ్ళని మోక్షం వైపుకు తీసుకొని వెళ్తుంది అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి ఇది గొప్ప జ్ఞానము అని భగవద్గీత అధ్యాయం 2 4 7లో నీ యొక్క కర్మలో కర్మకు అధికారి నువ్వు కాదు, చేయటమే నీ యొక్క పని, ఫలితము నీది కాదు. పరమాత్మ సమయం అనుసారంగా ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తారు. ఆత్మ శాశ్వతమైనది, అది నశించేది కాదు. జ్ఞాన యోగము ద్వారా మీరు పరమాత్మను తెలుసుకోవచ్చు. గీత అనుసారంగా ఆత్మ సత్యము, దాని దానితో ఆత్మ పరమాత్మతోటి సంబంధం యొక్క బోధ, సర్వోత్తమైనటువంటి రూపము, ఉన్నతమైనటువంటి జ్ఞానము అని చెప్పడం జరిగింది. భక్తిలో కూడా చెప్తూ ఉంటారు, భక్తి యొక్క మాధ్యమంతో వ్యక్తి ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతారని. ఎలాగా అంటే భక్తి చేయగా చేయగా దాని యొక్క ఫలితం లభిస్తుంది. భక్తి ఫలితం జ్ఞానం అని అంటారు. ఆ జ్ఞానము చెప్పేటువంటి సద్గురువుని పొందినప్పుడు జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. ఏ జ్ఞానం అయితే లక్షణం లక్ష్యం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుందో ఆత్మ యొక్క జ్ఞానము వారికి లభిస్తుంది. తమ వాస్తవిక స్వరూపమును కూడా గుర్తిస్తారు. అద్వైత అనుభవం కూడా జరుగుతుంది. ఆత్మ మరియు బ్రహ్మ యొక్క ఏకత్వమును అర్థం చేసుకుంటూ కర్మ మరియు ధర్మం యొక్క పాలన చేస్తూ, సత్యము మరియు ధర్మం యొక్క పాలన చేస్తూ జీవితంలో జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అజ్ఞానం అనేది అంతమైపోతుంది. మాయా మోహం నుండి ముక్తులైపోతారు. సత్యం యొక్క అనుభవము అన్నిటికంటే గొప్ప జ్ఞానము ఏదైతే మార్గంలో లభించి ఉన్నదో ధ్యాన సాధన అనేది ఆత్మ శుద్ధత్వాన్ని జాగృతం చేస్తుంది. భక్తి తోటి జ్ఞానోదయం ప్రాప్తి లభిస్తుంది. అనగా భక్తి మరియు ప్రేమ ముందు గురువు యొక్క మార్గదర్శనం అర్థమవుతుంది. గురువు యొక్క మార్గదర్శనం ఆత్మ జ్ఞానం యొక్క మరి కుంజం అంటే తాళం చేయి లాంటిది. శాస్త్రాల యొక్క అధ్యయనం చేయటము, వేద ఉపనిషత్తులు గీత అధ్యయనము జ్ఞాన ప్రాప్తి చేయటంతో ఈ యొక్క జ్ఞాన మాధ్యమంతో ఆధునిక దృష్టికోణంతో అర్థం చేసుకున్నట్లయితే ఆధునిక యుగంలో అన్నిటికంటే గొప్ప జ్ఞానం స్వయంను గుర్తించుట, సత్యాన్ని గుర్తించుట, మానవత కోసం కార్యం చేయటం అంతిమంలో మనము అర్థం చేసుకోవాలి. వేద ఉపనిషత్తులు మరియు పురాణాలు మనకి ఇదే నేర్పుతుంది. అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఏ వ్యక్తి అయితే ఆత్మ బ్రహ్మ మరియు సృష్టి వాస్తవిక స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారో వారు జ్ఞానంని పొందుతారు. మాయ మరియు మోహం నుండి ముక్తులవుతారు. మోక్షం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. ధ్యానము, భక్తి మరియు సత్యం యొక్క పాలన జ్ఞాన ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. ఈ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అందుకే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు, అన్నిటికంటే గొప్ప జ్ఞానము అంటే తమ యొక్క స్వరూపంని గుర్తించటం. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పర్పస్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఇంకా ముందు ముందు కర్మ చేస్తూ ఎలా విశ్వ కళ్యాణం చెయ్యాలి, ఎలా అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఆత్మలకి కళ్యాణం చెయ్యాలి, ఏ విధంగా ఆత్మ తమ యొక్క కళ్యాణంతో పాటు అన్ని ఆత్మల యొక్క కళ్యాణము
అనంత కోటి విశ్వాలను పరం శాంతిమయం చేయటము, మల్టీవర్స్ వరకు అనంత ప్లానెట్స్లో ఉన్నటువంటి స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు, మహాకారణ జగత్తులో ఉన్నటువంటి ఆత్మలకు మనం కళ్యాణం చేయటమే అన్నిటికంటే గొప్ప కర్తవ్యం. దీనికి సంబంధించినటువంటి వివరణయే గొప్ప జ్ఞానము అని పూర్తిగా బేహద్దు విశ్వ కళ్యాణం గురించి ఆలోచించటమే బేహద్దు జ్ఞానము. బేహద్దు యొక్క విశ్వ ఆత్మలు దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అన్ అందరికీ కళ్యాణం చెయ్యాలి, అందరి మేలు కోరుకునేదే ఆత్మత్వ స్వరూపంను ప్రాప్తి పొందటము. ఈ మృత్యులోకము నుండి అమర్ లోకానికి వెళ్ళిపోవటము అనగా మృత్యులోకం నుండి సదాకాలికంగా సదా సదా మరి విముక్తి, మృత్యులోకంను సదా సదా కథం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దుఃఖము, యుద్ధము, కళ క్లేశాలు, అజ్ఞానం, అవిశ్వాసము నుండి విముక్తి, అనేక రకాల ద్వేషాలు, వాసనలు, విషయ వికారాల నుండి విముక్తి సదాకాలికంగా పొందాలి అని ఈ యొక్క సమయాన్ని సమాప్తం చేయటం కోసం సదాకాలికంగా మనము బేహద్దు జ్ఞానాన్ని వ్యాపింప చేయాలి. ఆత్మ లోపల అనంత కోటి సూర్యుల యొక్క శక్తి ఉంది, దాన్ని జాగృతం చేసుకోవటము, అజ్ఞానం నుండి విముక్తి పొందటమే గొప్ప జ్ఞానము. అజ్ఞానం యొక్క సమయము ఈ మృత్యులోకము మొత్తం సమాప్తం అయిపోయినప్పుడే ఆత్మ జ్ఞానోదయం అవుతుంది. అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఇదే. ఏదైతే ఉందో అజ్ఞానమే బంధనకు కారణమవుతుంది. ఎవరైతే నా యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటి, నేను ఆత్మ, ఎవరి రచయితను, ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను, ఏం చేయటం కోసం వచ్చాను అని తెలుసుకోవటమే గొప్ప జ్ఞానము. నేను శివున్నా, మహాశివున్నా, పరం మహాశివున్నా, నేను ఎటువంటి కళ నుండి ఏ డైమెన్షన్ నుండి వచ్చాను, మరి ఎందుకు వచ్చాను అనే వాస్తవిక విషయాన్ని తెలుసుకుంటూ తమ యొక్క వాస్తవిక రచయితను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటమే అసలైన గొప్ప జ్ఞానము. నేను వచ్చాను విశ్వ పరివర్తన చేయటానికి, ఇది పరివర్తన సమయము. స్వపరివర్తన యొక్క జ్ఞానంతో విశ్వ పరివర్తన చేస్తాను. స్వపరివర్తన జ్ఞానమే అన్నిటికంటే గొప్ప జ్ఞానము. కాబట్టి మరి మీరు కూడా బాపూజీ ఛానల్ లోపల ఏదైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు వినండి. ఇక్కడ బాపూజీ చెప్పినటువంటి బేహద్ జ్ఞానము, చక్కటి విద్యను, కోర్సును కూడా ఇచ్చినటువంటి వీడియోలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోండి. గొప్ప జ్ఞానంతో, కొత్త ఊర్జాతోటి, బేహద్ ఎనర్జీతోటి మరి అన్ని విశ్వానికి మాలిక్ లాగా ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో పరం శాంతిని వ్యాపింపచేస్తూ, వైబ్రేషన్స్ను వ్యాపింపచేస్తూ, కొత్త జ్ఞానంతో కొత్త ప్రపంచాన్ని తయారు చేయటము ఏదైతే దానికోసం బాపూజీ చెప్పారో ఆ వీడియోలన్నీ చూడండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఏ జ్ఞానం ఏది ఎవరికి కావాలో వారికి అందుతూ ఉంది. సమయం అనుసారంగా బాపూజీ కర్తవ్యం, మా యొక్క డ్యూటీ ఏదంటే మరి మీ అందరి వరకు జ్ఞానాన్ని అందించటం, మీకు సేవ చేయటమే. కాబట్టి మీరు కూడా బేహద్కి పరం మహాశాంతి గురించి ఆలోచించండి. పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిలేగి. కాబట్టి ఈ యొక్క మహా మంత్రం బాపూజీ విశ్వ పరివర్తన కోసం ఇచ్చారు. ఆ స్వరూపంలో ఉండండి. నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.